నమస్కారం. రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో వరి మాగాణుల్లో జీరో టిల్లేజ్ పద్ధతిలో పంటల సాగు అనే అంశం ఉంటుంది. ఈ అంశంపై నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి మునిరత్నం వివరిస్తారు. అలాగే రైతులు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. ఇందుకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే రైతాంగం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 040 అనే ఎస్టీడీ కోడ్ జత చేర్చి 270-31-431, 270-31-432, అలాగే 270-31-433. డాక్టర్ మునిరత్నం గారు నమస్కారం. నమస్కారం సార్, చెప్పండి, అసలు ఈ జీరో టిల్లేజ్ పద్ధతి అంటే ఏమిటి? వరి మాగాణుల్లో జీరో టిల్లేజ్ పద్ధతి సాగు వల్ల రైతాంగానికి ఎటువంటి లాభాలు ఉన్నాయంటారు? జీరో టిల్లేజ్ అంటే సాధారణంగా మనం జీరో టిల్లేజ్ అంటే మామూలుగా సేద్య పనులు అంటే సున్నా సేద్యం అంటే ఎటువంటి మనం సేద్య పనులు చేపట్టకుండా ఈ మన విత్తనాన్ని విత్తుకోవడం. అంటే మామూలుగా ఏంటంటే కనుక వరి తర్వాత మిగతా పంటలు వేసుకోవడానికి ఈ మన పొలం తయారు చేసుకునేసి సేద్య పనులు మొదలుపెట్టి దానికి చాలా టైం పడుతుంది. అంటే దాదాపు 20 నుంచి 25 రోజుల దాకా మనకి సమయం దానికి వృధా అయిపోతుంది. ఈ పద్ధతులు కాకుండా ఈ వరి కోసేసిన తర్వాత ఆ దుబ్బుల్లోనే నేరుగా తగినంత తేమ ఉన్నప్పుడు వివిధ పంటలను మనము చిన్న చిన్న రంధ్రాలు పెట్టుకునేసి దాంట్లో మనం కొన్ని పంటలు మనకి నేరుగా విత్తినట్లయినది అయితే కనుక మనకి ఈ టైం బాగా కలిసి వస్తుంది. అదే కాకుండా వరి తర్వాత వరి వేసుకోవడం వల్ల మనకి విద్యుత్ కొరత, ఇటువంటి సమస్యలు, నీటి సౌకర్యం లేకపోవడం, అంటే కాలువల ద్వారా కానీ లేదంటే మిగతా వాటి ద్వారా మనకి నీటి సదుపాయం సరిగా లేని దగ్గర కూడా, అంటే తక్కువ తడులు 2-3 తడులే మనకి అందుబాటులో ఉన్నట్లయితే కనుక మనకి చివరి దశ అంటే వరి చివరి దశకు వచ్చేసరికి మనకి నీరు అందుబాటులో లేకుండా పోవడం వలన మనకి ఖచ్చితంగా చాలా ఇబ్బందులు తలెత్తాయి. తద్వారా దిగుబడులు చాలా గణనీయంగా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే మనకి ఈ ఖర్చు కూడా చాలా ఎక్కువ వస్తుంది. పొలం తయారు చేసుకోవడానికి మనం విలువైన సమయం చాలా వృధా అయిపోతుంది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకునేసి మనకి ఈ జీరో టిల్లేజ్ పద్ధతిని గనక మనం పాటించినట్లయితే గనక మనం ఖచ్చితంగా అధిక దిగుబడులు సాధించుకోవడానికి, అదేవిధంగా చాలా మనకి మంచి మంచి పంటలు అంటే అపరాలు కానీ తర్వాత పొద్దుతిరుగుడు పంటలు, ఇటువంటి పంటలు మనం పండించుకునేసి మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే జీరో టిల్లేజ్ పద్ధతికి సాంప్రదాయ సాగుకి ప్రధానమైన తేడా ఏంటంటారు? దీంట్లో మనం ఏంటంటే జీరో టిల్లేజ్ అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా ఈ సేద్యం అనేది మనం చాలా వరకు చేయకుండా పోతాం. దాంట్లో ముఖ్యంగా మనం ఏంటంటే కలుపు మందుల్ని ఎక్కువగా, అంటే ఈ కలుపు ఎక్కువగా మనకి ప్రధాన పంటతో పోటీ పడుతుంది. కాబట్టి ఈ కలుపు మందులను ఉపయోగించి ఈ కలుపుని మనం నివారిస్తాము. అదే మన సాంప్రదాయ పద్ధతులు ఏంటంటే మనం దున్నేసి దాని పొలం తయారు చేసుకొని చాలా టైము ఎక్కువ తీసుకుంటుంది. దాంతో ఈ 20 రోజులు మనకి చాలా వరకు పంట కాలం నష్టపోతాం అన్నమాట. కాబట్టి దీన్ని అన్నిటి దృష్టిలో పెట్టుకునేసి కలుపు మందుల్ని జాగ్రత్తగా మనం వాడుకున్నట్లయితే గనక ఈ కలుపుని సమర్థవంతంగా నివారించుకునేసి పంటల్ని రక్షించుకోవచ్చు. అంటే జీరో టిల్లేజ్ పద్ధతిలో అన్ని పంటలు సాగు చేసుకునే వీలుందంటారా? అలా లేదు. మనం ముఖ్యంగా పంటలను ఎంచుకునేటప్పుడు ఏ పంటని ఎంచుకోవాలి, ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే గింజలు ఎక్కువగా కొద్దిగా లావుగా ఉండే గింజలు అయితే, ఉదాహరణకి ఈ సన్న గింజలు అటువంటి వాటిని మనం ఎంచుకోకూడదు. అంటే మనకి నువ్వులు కానీ తర్వాత ఆవాలు కానీ తర్వాత ఇటువంటి పంటలు మనం వేసినట్లయితే కనుక ఈ జీరో టిల్లేజ్ పద్ధతిలో మామూలుగా ఏంటంటే చిన్న చిన్న రంధ్రాలు పెట్టేసి వాటిలో మనం విత్తనాలు వేస్తాం కాబట్టి ఆ లోపల వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే పూర్తిగా మనకి మొలక శాతం చాలా వరకు తగ్గిపోతుంది. లోపల పడిపోయినంటే కనుక మన మొలకే రాకుండా పోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి పెద్ద గింజలు మన ఉదాహరణకి మనకి పొద్దుతిరుగుడు కానీ మొక్కజొన్న కానీ తర్వాత ఈ మధ్య కాలంలో జొన్న కూడా ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది జీరో టిల్లేజ్ పద్ధతిలో. ఇటువంటి పంటలు మనం వేసుకున్నట్లయితే కనుక మనకి బాగా మనం మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాల్ తీసుకుంది. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్, మాది పొలం అయిపోయింది. ఇప్పుడు దాంట్లో పొద్దుగుడు తీసుకోవడం. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి మీరు? కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం కర్నూలు మాది. చెప్తారండి. మొక్కజొన్న వేసుకోవాలండి. మొక్కజొన్న ఇప్పుడు టైం కదా? వేసుకోవచ్చండి, మీరు వేసుకోవచ్చు, నిరభ్యంతరంగా వేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. మనం కాకపోతే మీరు ఇప్పుడు చెప్పే పద్ధతులు జాగ్రత్తగా పాటించుకునేసి చేసుకోండి. ఎందుకంటే మనకి వరి కోసేసిన తర్వాత ఆ దుబ్బులన్నీ కూడా మళ్ళీ మొలకెత్తుతూ ఉంటాయి. ఆ మొలకెత్తిన వాటిని మీరు చంపేసేదానికి ఈ పారాకాట్ అనే మందు దొరుకుతుందండి, కలుపు మందు. ఆ పారాకాట్ అనే మందుని 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోండి. దాని ద్వారా మీకు ఆ వరి దుబ్బులు మొలకెత్తేవన్నీ కూడా చచ్చిపోతాయి. అదేవిధంగా విత్తేసిన తర్వాత 24 గంటల నుంచి 48 గంటల లోపల
అట్రజిన్ అనే మందు ఉంటుందండి. అట్రజిన్ అనే మందు అది 4 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఇంకా మన పంటతో పాటు రాబోయే కలుపు కూడా మనం నిర్మూలించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే కలుపును రాకుండా నివారించుకోవచ్చు అనమాట. ఇవి పద్ధతులు పాటించుకొని మీరు జీరో టిల్లేజ్ పద్ధతిలో సేద్యం చేసుకో మన విత్తనాలు వేసుకోవచ్చు. మొక్కజొన్న మరొకరు రెడీగా ఉన్నారండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి సార్, ప్రశ్న అడగండి సార్. సార్ నమస్కారం సార్. అయితే ఇప్పుడు కరెంట్ లేదు కదా అండి, 3 గంటలు 4 గంటలు వేస్తున్నాడు. ఓకే అండి. అయితే వడ్లు కరెంట్ బాగా వడ్లు అలికాము. ఓకే అండి. వరి పంట అని ఒక 4 ఎకరాలు ఉంది. ఓకే. ఆకాలం పండింది. ఇప్పుడు జీరో టిల్లేజ్ పద్ధతిలో ఏం సాగు చేయడానికి వీలు ఉంటుంది? ప్రజెంట్ ఈ 2-3 రోజులు కార్యాచరణ మొదలు పెడితే చెప్తారండి. వరి అలికారంట. వరినా అంటే మొలక పోసినారా? వరి మొలక పోతాం కానీ అది పండే పరిస్థితి లేదు. అవునవును. మీరు ఇప్పుడు తక్కువ కాల పరిమితి కలిగి ఇప్పుడు ఆరుతడి పంటలైనటువంటి మనకి ఇంత ముందు మనం చెప్పినాం గానీ మొక్కజొన్న గానీ లేదంటే ఏ ఊరండి మీది? మాది అండి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ జయపూర్ మండలం శివవారం అండి. మీరు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా మొక్కజొన్న గానీ లేదంటే ప్రొద్దుతిరుగుడు గానీ ఇటువంటి పంటలు మీరు ఇప్పుడు జొన్న కూడా మనం ఈ మధ్య రైతులు వేస్తున్నారు, బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అలాగే పెసర గానీ మినుము గానీ ఇటువంటి పంటలు నీటి తడులు ఎన్ని మీకు అందుబాటులో ఉన్నాయి వాటిని చూసుకునేసి ఎక్కువ తడులు మనకు అందుబాటులో ఉన్నాయనుకోండి, మీకు 5 నుంచి 6 తడులు మీకు ఉన్నట్లయితే కనుక మీరు మొక్కజొన్న సాగు చేసుకోండి. అట్లా కనుక 2-3 తడులే మీకు అవకాశం ఉన్నట్లయితే కనుక పెసర గానీ మినుము గానీ అవి 2 తడులు అంటే పోతప్పుడు ఒక తడి ఇచ్చేసి దాని తర్వాత పిందులు తయారైనప్పుడు ఇంకొక తడి ఇచ్చినారంటే కనుక అంటే మనం మొదట్లో మీరు విత్తనం వేసుకునేటప్పుడు ఒక తడి పెట్టి మనం వేసుకుంటారు. అది కాకుండా 2 తడులు పెట్టినట్లయితే మీకు పంటకు వచ్చేదానికి అవకాశం ఉంటుందండి. మొక్కజొన్నకు వీలుంటుందండి వేసుకోవచ్చండి. మీకు నీటి తడిలో ఒక 4 తడులు పెట్టగలిగినట్టుగా వేసుకోవచ్చండి. ఓకే అండి. మరొకరు రెడీగా ఉన్నారండి. హలో, నమస్కారం అండి. సార్, ప్రశ్న అడగండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు? సార్ చెప్పండి. మరి అదే పొట్టుబడి కదా అది కంటి ద్వారా మొత్తం ఎండిపోయినట్లే నీళ్ళు కట్టినాక ఎండిపోతుంది సార్, మొత్తం తెగులు వచ్చినట్టు. ఎన్ని రోజులైందని పంటేసి? దాదాపు 2 months అవుతుంది సార్. ఏది పొద్దుతిరుగుడు అండి? పొద్దుతిరుగుడు సార్. అది అంటే మొక్క వడలు పోయేసి వంకరలు తిరిగిపోయినట్టు పోతుందా? ఆ వంకర కిందికి సార్, కిందికి అది ఎక్కువగా మనకి నెక్రోసిస్ అనే వైరస్ వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే అది చూస్తే నెక్రోసిస్ వైరస్ తెగులు వస్తుంది కదా, వైరస్ తెగులు ఉండొచ్చు. ఎందుకంటే మీరు చెప్పేదాన్ని బట్టి అట్లా కనిపిస్తుంది. అది గనక మీరు గనక చూస్తే గనక పొలంలో మనకి తామర పురుగులు ఎక్కువగా మీరు అట్లా చెట్టును కొట్టి చూసినట్టు దానికోసం మీరు దాన్ని నివారించుకోండి. ఫస్ట్ దాని నివారణకి మెటాసిస్టాక్స్ అనేది మందు ఉంటది. ఒక 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోండి. అట్లా లేదంటే మెటాసిస్టాక్స్ కానీ లేదంటే ఇమిడాక్లోపిరిడ్ అని ఉంటదండి. ఇమిడాక్లోపిరిడ్ అనేది 4 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కనుక ఈ తామర పురుగుల్ని మనం నివారించవచ్చు. తద్వారా మీకు వైరస్ ఇంకా మిగతా చెట్లకి చోకకుండా మనం కాపాడుకోవచ్చు. అట్లనే మీకు ఎక్కడెక్కడ మొక్కలు ఆ వైరస్ ఆశించిందో ఆ మొక్కలు తీసేసి దూరంగా తీసుకొని తగలబెట్టేయాల్సి ఉంటుందండి. అవునవును. ఎక్కువ ఎంత శాతం ఉందో చూసుకునేసి అవన్నీ తీసేసి ఆ వైరస్ కాబట్టి ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి వ్యాప్తి చెందుతుంది. అది అవి తీసుకొని దూరంగా పెట్టేసి తగలబెట్టేస్తే బాగుంటదండి. మరో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? విశాఖపట్నం నుంచి అండి. సార్, ప్రశ్న అడగండి. ఇప్పుడు మొక్కజొన్నలు 2 రకాలుగా వస్తున్నాయి సార్. ఓకే, చెప్పండి. మొక్కజొన్నలు 2 రకాలుగా వస్తున్నాయి. ఓకే అండి. ఒకటి వచ్చి మామూలుగా ఉడకబెట్టుకుని తింటాం పాత పద్ధతిలోను. ఓకే అండి. ఇంకొకటి యాక్చువల్ గా పచ్చిది తినేస్తున్నాం సార్. ఓకే అండి. అది ఎక్కడ పండుతుంది అది పచ్చిది? అంటే మీరు మనకి స్వీట్ కార్న్స్ తీపి మొక్కజొన్న అని చెప్పేసి మనకి మాధురి అని చెప్పేసి కొన్ని రకాలు అట్లా ఉన్నాయి మనకి. అది మనకి రాజేంద్ర నగర్ లో మేజ్ పైన పరిశోధన చేస్తున్నారండి. డాక్టర్ సుదర్శన్ అని చెప్పి ఉన్నారు. మీరు వారిని సంప్రదిస్తే కనుక మీకు అందుబాటులో ఉన్నాయా లేదా అనేసి విషయాలు చెప్తారు. మీరు తీసుకొని పోయి వేసుకోవచ్చండి. మరొక రెడీగా ఉన్నారండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ప్రశ్న అడగండి. అదే ఇప్పుడు జీరో టిల్లింగ్ లో ఈ డెరపర్ డెక్లరేట్ ఉంది కదా. అవునండి. దానికి షేర్ చేసిన తెలుగు మొగ్గలు పెట్టాలంటారు. ఏమండి ఒకసారి మళ్ళీ చెప్తారా క్వశ్చన్? కలుపు మందులు డెరపర్ డెక్లరేట్ ఉరుములు కొట్టిన తర్వాత ఏ పంట వేయాలనుకుంటున్నారు? మొక్కజొన్న అండి. మొక్కజొన్న వేస్తే ఇంత ముందే మనం మాట్లాడుకున్నాము. వరి దుబ్బులు మొలకెత్తిన తర్వాత వాటిని ఎందుకంటే మనం కోసేసిన తర్వాత మళ్ళీ మొలకొస్తాయండి. అవి
ఆ మొలకెత్తకుండా మనం పారాకాట్ అనే మందు ఉంటది. ఆ పారాకాట్ అనేది 5 మిల్లీ లీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోండి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మొక్కజొన్నకి మనం వచ్చే కలుపు వస్తుంటది కదా, అంటే కలుపు మందు వేసుకున్న తర్వాత ఎన్ని రోజులకు ప్రధాన పంట వేసుకోవాలి? అది మీ పారాకాట్ ఈ రోజు కొట్టిన తర్వాత 6 గంటల లోపల అది పూర్తిగా భూమిలో నాశనం అయిపోద్దండి. కాబట్టి ఈ రోజు మీరు పారాకాట్ కొట్టేసి రేపే వెంటనే వేసేసుకోవచ్చు, ఏమి ఇటువంటి ఇబ్బంది లేదు. తర్వాత మీరు మొక్కజొన్న వేసిన తర్వాత మళ్ళీ 24 గంటల నుంచి 45 గంటల లోపల అట్రజిన్ అనే మందుని 4 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకున్నట్లయితే రాబోయే కలుపును కూడా నివారించుకోవచ్చు. కాబట్టి ఆ మందు కొట్టేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండేటట్టు చూసుకోండి. సరిపోతుంది. మరొక రెడీగా ఉన్నారండి. హలో, నమస్కారం అండి. హలో సార్, మేము నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం. సార్ చెప్పండి సార్. ఇప్పుడు కొత్తగా మేము పత్తి చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఓడి కోసినప్పుడు మార్చిలో వచ్చేస్తుంది. ఓకే అండి. వేయచ్చు సార్? మన వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ప్రకారం మనం ప్రతి ఇప్పుడు వేయడానికి సిఫారసు చేయలేదండి. ఎందుకంటే ఎండలు బాగా వస్తుంటాయి. ఇంకా మీరు పత్తి అంటే దాదాపు 150 నుంచి 160 రోజులు పంటకాలం. అది మీకు తడి ఉండదని చెప్పేసి రైతులు కొద్ది మార్కెట్ ధర బాగుంటే వేస్తారు. కాకపోతే అది మనకి ఏదన్నా ఎటువంటి చీడపీడలు ఏదన్నా వచ్చి సడన్ గా ఏదన్నా ఇబ్బంది అయిందంటే మాత్రం మనకి మళ్ళీ మీరు నష్టపోతారండి. అది కాకుండా వేరన్నా తక్కువ కాల పరిమితి ఉండే పంటలు ఏదైనా ఆరుతడి పంటలు ఏదైనా వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు జీరో టిల్లేజ్ లో మీరు మనం ఇంత ముందు చెప్పుకున్నాం కదా, మొక్కజొన్న గానీ, జొన్న గానీ, లేదంటే పెసర గానీ, లేదంటే మినుములు గానీ ఇట్లాంటివి కూడా మీరు వేసుకోవచ్చండి. మరొకరు రెడీగా ఉన్నారండి. హలో, నమస్కారం అండి. హలో హలో సార్. సార్ చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ ప్రశ్న అడగండి. మా నేల 8 ఎకరాలు ఉందండి. ఇది యువకొస్తుంది. ఓకే అండి. అది వరి వేద్దామని చెప్తారండి. వరి ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. వరి తర్వాత వరి వేసేదాని వల్ల చాలా విధాలుగా మనం నష్టపోతామండి. ఎందుకంటే మనం రాబోయే కాలంలో కాలంలో నీళ్లు రాకుండా పోవడమో, లేదంటే నీటి కొరత రావడము, అటువంటి సమస్యలు ఉంటాయి. అదే విధంగా విద్యుత్ కొరత ఉంటుంది. ఇటువంటి అన్నిటిని దృష్టిలో పెట్టుకునేసి పంట మనం గింజ కట్టేటప్పటికి వచ్చేటప్పటికి పాలు పోసుకునే సమయానికి మనకి నీరు అందకుండా చాలా ఇబ్బంది పడి మీకు 10 బస్తాలు 15 బస్తాల కంటే ఎక్కువ రావడానికి ఆస్కారం లేదండి. కాబట్టి దయచేసి ఆరుతడి పంటలు మీరు సాగు చేసుకున్నట్లయితే కనుక మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుందండి. ఓకే, మరొకరు రెడీగా ఉన్నారండి. హలో, నమస్కారం అండి. హలో సార్ చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో సార్ చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు జిల్లా ఇంజంపాడు అండి. మీ పేరండి? అండి. సార్ ప్రశ్న అడగండి సార్. కలుపు బాగలేదండి, ఎక్కువ అవుతుంది. ఏ పంట అండి? ఏంటండి పంట ఏంటండి? పంట మొక్కజొన్నండి. ఎన్ని రోజుల పంట అండి అది? అది 35 రోజుల పంట అండి. 35 రోజుల పంటలో కలుపు నివారణ. 30 రోజులు అంటే మీరు వెడల్పాట ఆకులు కనుక మీకు కనిపించినట్లయితే కనుక, ఎందుకంటే ఇప్పటికే కొంచెం దాటిపోయింది. 2,4-D ఎక్కువగా ఉందండి. 2,4-D అనే మందు ఉంటదండి. 2,4-D అనే మందుని మీరు ఏమి ఇబ్బంది లేకుండా కొట్టుకోవచ్చు. 2.5 గ్రాము 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే కనుక ఈ వెడల్పాటి ఆకులు అటువంటి కలుపు ఏదైనా ఉంటే కూడా మీరు సమర్థవంతంగా నివారించుకోవచ్చండి. జీరో టిల్లేజ్ పద్ధతిలో ప్రధానంగా ఏ పంటలు సాగు చేసుకునే వీలుందంటారు? ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుకున్నట్లుగా మొక్కజొన్న చాలా విప్లవాత్మకమైన మార్పు తెచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరి మాగాణుల్లో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో చాలా సుమారుగా 80,000 హెక్టార్ల దాకా కూడా మనకి సాగులో ఉందండి. దాని తర్వాత బాగా చెప్పుకోదగింది పొద్దుతిరుగుడు. దాని తర్వాత ఈ మధ్య కాలంలో జొన్న అనేది చాలా విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎందుకంటే మొక్కజొన్న, జొన్న కూడా దాదాపు ఒకటే జాతికి చెందిన పంటలు. ఈ మన సేద్యపు పనులు కానీ తర్వాత యాజమాన్య పద్ధతులు కూడా చాలా దానికి దీనికి చాలా దగ్గర పోలుకుంటుంది. దాంతో మన ఖర్చు కూడా చాలా వరకు తక్కువగా ఉంటుంది. అదే కాకుండా ఈ మనం చేసినప్పుడు ఈ ఖర్చులు కూడా చాలా వరకు ఈ రెండు పంటల్లో కూడా చాలా వరకు చాలా తక్కువ ఉంటుంది. ఈ చీడపీడలు కానీ తర్వాత ఈ యాజమాన్య పద్ధతులకు మనం పెట్టే ఖర్చు చాలా వరకు తక్కువ ఉంటుంది. అందుకనే ఉద్దేశంతో ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనది ఏంటంటే మార్కెట్, నిలకడగా ఉండే మార్కెట్ అనేది చాలా ముఖ్యం రైతులకి. అది కూడా ఈ రెండు పంటల్లో ముఖ్యంగా మొక్కజొన్న కానీ జొన్నలు కానీ దాదాపు 1,000 రూపాయల దాకా అటు ఇటుగానే ఉంటుంది అనమాట క్వింటాల్. అందుకనేసి రైతులు ఇదే ఎక్కువగా మొగ్గు చూపేసి మామూలుగా జొన్నను కూడా ఎక్కువ ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నారు. ఈ 3 పంటలే కాకుండా ఈ మనకి తక్కువగా 2-3 తళ్ళే మనకి అందుబాటులో ఉన్నట్లయితే కనుక ఈ పెసరు లేదంటే కనుక ఈ మినుములు అనేటివి మనము బాగా లాభదాయకంగా సాగు చేసుకోవచ్చు. హలో, మరొకరు రెడీగా ఉన్నారండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
మాది వరంగల్ జిల్లా. నా పేరు బుచ్చిరెడ్డి అండి. బుచ్చిరెడ్డి గారు ప్రశ్న అడగండి. ఇప్పుడు ఈ కొయ్యకాలు దున్నకుండా మక్క దున్నేసేది సౌడు పొలంలో తప్పదా అండి? చెప్తారండి. మొక్కజొన్న అండి, చౌడు పొలాల్లో జీరో టిల్లేజ్ పద్ధతి పాటించవచ్చా లేదా? పొలం ఏదైనా కానీ మీకు యాజమాన్య పద్ధతి అనేది చాలా ముఖ్యమండి. ఇప్పుడు ఇంత ముందు వరి వేశారు కదా ఆల్రెడీ, దాంట్లో మీరు వరి వేసిన తర్వాత మొక్కజొన్న కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వేసుకోవచ్చు, ఏం ఇబ్బంది అయితే లేదు. కాకపోతే ఎరువులు కూడా తగినంతగా వేసుకోవాల్సిన అవసరం ఉంటదండి. అవి మనం 4 బస్తాల దాకా మీరు యూరియానే వేయాల్సి ఉంటది, 4 దఫాలుగా వేసుకోవాల్సి ఉంటది. మొదటిసారిగా 30 రోజులు నాటేటప్పుడైతే ఏమి ఎరువు వేయొద్దండి, ఎందుకంటే ఇబ్బంది అవుతుంది. ముందు విత్తనాలు వేసేసిన తర్వాత 30 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి, ఆ విధంగా 3 సార్లుగా వేసుకోండి. అట్లా మీరు మళ్ళీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ తర్వాత పొటాష్ 2 దఫాలుగా వేసుకోండి. 30 కిలోలు ఒకసారి, తర్వాత 30 కిలోలు ఒకసారి వేసుకోవాల్సి ఉంటదండి. ఇవన్నీ పాటించి మీరు బాగా వేసుకోవచ్చు, మొక్కజొన్న వేసుకోవచ్చు అండి. మరొక రెడీగా ఉన్నారండి. హలో, నమస్కారం అండి. నమస్తే సార్. సార్ ప్రశ్న అడగండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు? నల్గొండ జిల్లా సార్. సార్ ప్రశ్న అడగండి. ఈ వరి పొలంలో చెప్పండి సార్. వరి పొలం అయిపోయిన తర్వాత ఓకే, ఈ శనగ వేస్తా సార్. శనగ, మంచి శనగ అండి? మంచిగా సార్. చెప్తారండి. పప్పు శనగ లేదంటే మామూలు వేరుశనగ అండి? వేరుశనగ. వేరుశనగ మామూలుగా అయితే ఇప్పుడు ఏక పంటగా మామూలుగా అంటే దీంట్లో జీరో టిల్లేజ్ పద్ధతిలో కాకుండా మామూలుగా పొలం తయారు చేసి వేస పంటగా వేస్తున్నారు. కొందరు రైతులు అంటే కర్నూలు జిల్లాలో ఆ ప్రాంతంలో, ఎందుకంటే కొర్రలో కోసేసిన తర్వాత ఇదే మీరు చెప్పిన పద్ధతిలో జీరో టిల్లేజ్ పద్ధతిలో కొందరు సాగు చేశారు. అది మామూలు వేరుశనగ కూడా. వేసవిలో మీరు దాంట్లో అయితే ఏమి ఇబ్బంది రాకపోవచ్చు, మీరు ప్రయత్నించండి ఒకసారి అంతే. ఎందుకంటే మనమైతే దాన్ని వేసిన దాఖలాలు అయితే లేవు. కాకపోతే ఎన్ని ఎకరాలు వేస్తారండి? 5 ఎకరాలు పూర్తిగా, అది కాకుండా 1 ఎకరా వేసి చూసుకునేసి దాని తర్వాత మీరు వేసుకుంటే బాగుంటదండి. మిగతా 4 ఎకరాల్లో మిగతా మామూలుగా మన సాంప్రదాయంగా వేసే పంటలు వేసుకునేసి 1 ఎకరాల్లో మాత్రం ప్రయత్నించి చూడండి. కలుపు మందులు కూడా మీరు మనం ఇంత ముందు చెప్పినట్టుగా నేను మొక్కజొన్నకు చెప్పాము అట్టజని కొట్టుకోమని చెప్పేసి, ఆ విధంగా మీరు అట్టజని కాకుండా వేరే కలుపు మందు కొట్టాల్సి పెండి మిత్రులని ఉంటదండి. ఆ పెండి మిత్రులైన మందుని 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే విత్తిన తర్వాత సరిపోద్దండి వేరుశనగకి అయితే. ఓకే అండి, మరొకరు రెడీగా ఉన్నారండి. హలో, నమస్కారం అండి. నా పేరు మాట్లాడు సార్, గుడి నుంచి కృష్ణా జిల్లా. సార్ ప్రశ్న అడగండి సార్. మొక్కజొన్నలో కలుపు మందు పారాక్విట్టినాను, ఆల్ట్రాజిన్ 2 కలిపి పట్టించాను. చెప్తారండి. మొక్కజొన్నలో పారాక్విట్ కొట్టొచ్చండి, ఏమి ఇబ్బంది అయితే లేదండి. పారాక్వాట్ కాకపోతే ఏంటంటే పారాక్వాట్ ముందు కొట్టేసినారంటే బాగుంటది. తర్వాత 2-3 రోజులకి 48 గంటల లోపల మీరు అట్టజిన్ కొట్టుకుంటే బాగుంటదండి. ఎందుకంటే మనం 2 పనులు వేరు కోసం కొడతాము. ఈ పారాక్వాట్ అనేది దుబ్బులే మొలిసింటాయి కదా, వాటన్నిటి కంట్రోల్ చేయడానికి పనికొస్తుంది. ఈ అట్టజిన్ అనేది రాబోయే కలుపుని నివారించడానికి పనికొస్తుంది. కాబట్టి మీరు ముందు పారాక్వాట్ కొట్టుకొని తర్వాత విత్తనం వేసుకోండి. అంటే మనకి పర్పస్ మనకి సరువు కావాలి కదా, మీరు తర్వాత వేస్తే అంటే ఒక 200 రూపాయలే కదండి మీకు దానికి